ఆరాధిస్తూ వచ్చినటువంటి మనమందరము మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుంటాం. మన యొక్క విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుంటాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి 1 సమూయేలు 30వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర ప్రకారముగా మార్చి చదువుకుంటాం. 1 సమూయేలు 30వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మార్చి చదువుకుంటాం. ఒకటి నేను, ఒకటి మీరు. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుకోబడి ఉండుటయు చూచి ఇజ్రాయేలీయురాలైన అహీనోయము కర్మేలీయుడైన నాబాలు భార్యైన అబిగయలును అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి పిమ్మట దావీదు ఏపోదు తెమ్మని యాజకుడవు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుకు చెప్పగా అబ్యాతారు ఏపోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చాను. కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11 28 నుంచి 31 కలిసి చదువుకుంటాము. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరముని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ పాదాలకు వందనమున్నాయినా. మరి ఒకసారి నీ పాద సన్నిధికి వస్తున్నానయ్యా. నిలబడటానికి శక్తిని, మాట్లాడటానికి జ్ఞానమును ధారాళంగా దయచేసి కేవలం నీ మాట నా నోట నుంచుమని, నీ నోటికి బూరగా మాత్రమే నన్ను వాడుకోమని, చేరి వచ్చిన మాకందరికీ నీ జీవాహారాన్ని సమృద్ధిగా రుచి పంచిపెట్టుమని దీనుడుగా తగ్గించుకొని వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. బయట ఉన్నారా? ఇంకా లోపలికి రావాలి. బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రండి. మనం యొక్క విశ్వాస జీవితాన్ని దేవుని ముందు పరీక్షించుకుంటాం. యేసయ్యను నమ్ముకున్నటువంటి మనము యేసయ్య యొక్క అడుగు జాడల్లో నడుచుకున్నటువంటి మనమందరము యేసయ్య మాట విని ఆయన మాట చొప్పున జీవించుచున్న మనమందరము యేసయ్య ఇచ్చినటువంటి రక్షణను 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు. మనం కాపాడుకుంటున్నామా? 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు
శ్రమలలో, అనారోగ్య పరిస్థితుల్లో, ఆపత్కాల పరిస్థితుల్లో ఆయన ఇచ్చిన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోవాలి. రక్షణను కాపాడుకోవడం అంటే అన్నీ సవ్యంగా, దివ్యంగా, సుఖంగా ఉన్నప్పుడు కాదు. కష్టకాలంలో రక్షణను కాపాడుకోవాలి. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయన ఇచ్చేటువంటి రక్షణను మనము కాపాడుకోవాలి. దావీదు తల్లి గర్భములో జన్మించినది మొదలు ఇశ్రాయేలీయులకు రాజు అయినప్పుడు కూడా 40 సంవత్సరాల రాజరిక పరిపాలనలో కూడా దావీదు చాలా శ్రమలను, చాలా ఇబ్బందులను చవిచూస్తూ వచ్చినాడు. దావీదు దేవుని యందు భయభక్తులు గలవాడే, దేవుని యొక్క హృదయానుసారుడే, దేవునికి ఇష్టుడే. ఒకానొక్క సమయంలోనే తప్పిపోవటము మనం బైబిల్లో చూస్తాం. బచ్చబాయి విషయంలో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ దాని వైపు చూడకుండా దావీదు తన రక్షణను జాగ్రత్తగా కాపాడుకోగలిగాడు. దేవుని దృష్టిలో హృదయానుసారుడుగా మిగిలిపోతా వచ్చినాడు దావీదు. ఆయనకు వచ్చిన ఇబ్బందులెన్ని, ఆయనకు వచ్చినటువంటి శ్రమలెన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, విపత్కాల పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం దేవుని ఎడల? మన జీవితాలను మనం ఆపాదించుకుంటే దావీదు కలిగినటువంటి ఇబ్బందుల్లో, శ్రమలలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగము, అమాలేకీయులు వచ్చి చూడండి 3వ వచనంలో, దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు, తమ భార్యలను, కుమారులను, కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి వినుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోనంత బిగ్గరగా ఏడ్చిరి. చూడండి, దావీదంతటి వాడు, సింహపు గుండె అంత గుండె కలిగినటువంటి దావీదు గుండె ఎట్లాంటి గుండె అంట? ఎట్లాంటి గుండె? సింహపు గుండె అంట. సింహము ఎంత ధైర్యంగా ఉంటుందో దావీదు కూడా అంత ధైర్య సహవాసాలు కలిగినటువంటి వాడంట. ధైర్య సాహసం కలిగినటువంటి వాడు. సింహపు గుండె లాంటి గుండె కలిగిన వాడే అంతగా ఏడుస్తున్నాడంటే ఎంత ఇబ్బంది, అసలు ఎంత కష్టం వచ్చి పడిందో చూడండి. ఇంతకంటే ఎక్కువ కష్టం ఇంకేదైనా వస్తుందా? అమాలేకీయులు తన పట్టణం మీద, సిగ్లస్ మీద పడి దావీదు యొక్క భార్యలను, పిల్లలను, తన అనుచరులందరినీ కూడా ప్రాణాలతో పట్టుకొని పోయినారు, కిడ్నాప్ చేసినారు. వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు అన్నింటినీ తలగబెట్టినారు, ఇండ్లన్నీ కూడా తలగబెట్టినారు. చివరికి బూడిదే మిగిలింది. పిల్లలు లేరు, భార్యలు లేరు, ఎక్కడో తీసుకొని పోయినారు. వచ్చి చూసేసరికి దావీదు నివ్వెరపోయినాడు, చేసేది లేక ఏడుస్తూ ఉన్నాడు.
ఎలాంటి ఏడుపంటది? ఏడవటానికి శక్తి లేనంత బిగ్గరగా కునికి పట్టి వేస్తున్నాడంట. అసలు పురుషులకు ఏడుపు రావడమే చాలా తక్కువ. పురుషులకు అంత ఈజీగా ఏడుపు రాదు. మరి దావీదు అంతగా ఏడుస్తున్నాడంట. చూడండి, దావీదు జీవితంలో శూన్యం. మొట్టమొదటిగా శూన్యంగా ఎవరు లేరు, ఏకాకిగా అయిపోయినాడు. శత్రువులు ఎత్తుకొని పోయినారు, భార్యల్ని పిల్లల్ని ఎత్తుకొని పోయినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ వచనం చూడండి, 5వ వచనం, 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ కుమారులను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకును. ఈ మాట మన హృదయాలకు, మన జీవితాలకు ఆపాదించుకుంటే ఎంత మేలు. కష్టకాలంలో రెండవదిగా మొట్టమొదటిగా ఇళ్ళు కాల్చివేయబడ్డాయి. తన పిల్లల్ని భార్యల్ని ఎత్తుకొని పోయినారు శత్రువులు. ఇక్కడ తన ప్రజలందరూ కూడా దావీదు మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఏమయ్యా దావీదు, నిన్ను బట్టే మా కుటుంబాలు ఇలా నాశనం అయిపోతున్నాయి. నీ పరిపాలనలో శత్రువులందరూ వచ్చి మా భార్యలను, మా పిల్లల్ని ఎత్తుకొని పోయినారు అని చెప్పి ప్రజలందరంట దావీదు మీద తిరుగుబాటు చేస్తున్నారంట. అంతకుముందే దావీదు యొక్క కుమారులు పోయినారు, కుమార్తెల్ని శత్రువులు ఎత్తుకొని పోయినారు. అదొక రకమైన బాధ అయితే, రెండవదిగా అది చాలదన్నట్టుగా ప్రజలందరూ తిరుగుబాటు చేసి రాళ్ళు పట్టుకొని వచ్చి అతను పొట్టి సముద్రం రండి. ఎందుకై బాధ మనకు? ఈయన పరిపాలనలో ఎందుకు ఈ శ్రమలు? ఈయన పరిపాలనలో ఎందుకు ఈ కష్టాలు మనకు? ఈయన ఒక్కరి కనుక మనం చంపినట్టయితే మనకు ఏ శత్రువు ఉండడు. ఆ శత్రువుల కిందకి పోయి మనము దాసోహం అయ్యే విధము, వాళ్ళ కింద దాసిరాములుగా పనిచేసుకుని బతుకుదాము ఈజీగా. ఈ దావీదు ఒక్కరి వలన మనకి ఇన్ని ఇబ్బందులు వచ్చి పడ్డాయని చెప్పి రాళ్ళు రువి చంపుదామని దావీదుని వెంటాడుతున్నటువంటి తరుణంలో దావీదుకి అండోవరు, దావీదును ఆదుకునేవారు, దావీదుకు చేరదీసుకునే వాళ్ళు ఎవరిగా? తన వాళ్ళు అనుకున్న వాళ్ళే, తన అనుచర గణమే తిరుగుబాటు చేస్తున్నప్పుడు దిక్కోవరు. ఏమైనా దేవుడిలా ఈ మాట మన జీవితాలకు ఆపాదించుకుంటే, మన హృదయాలకు ఆపాదించుకుంటే, ఇంటి వారే మన మీద శత్రువు అయినప్పుడు మనకు దిక్కేవరు? నీ భర్తే నీ మీద శత్రువుగా ప్రయోగం చేస్తున్నాడేమో, చెప్పిన మాట వింటలేడేమో, అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడేమో, కుటుంబాన్ని చిన్నభిన్నం చేస్తున్నాడేమో. నీ భార్య చేస్తున్నదో, నీ భర్త చేస్తున్నాడో, నీ పిల్లలు చేస్తున్నారో చెప్తే వినకుండా నీ మీద తిరుగుబాటు చేసి కుటుంబాన్ని చిన్నభిన్నం చేస్తున్నారేమో, నీ మీద తిరుగుబాటు చేస్తున్నారేమో. మన జీవితాల్లో ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోలేక ఇసుకి ఏసారుకుంటున్నటువంటి మనము ఎవరి మీద ఎవరు ఇసుకుంటున్నారు? ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక కుటుంబంలో అత్త కోడలకు పడదు, ఒక్కొక్క కుటుంబంలో తల్లిదండ్రులకు పిల్లలకు పడదు, ఒక్కొక్క కుటుంబంలో భార్య భర్తలకే పడదు. తిరుగుబాటు చేస్తారు, చెప్పితే వినరు. భర్తే భార్య మీద తిరుగుబాటు చేసినప్పుడు, భార్య భర్త మీద తిరుగుబాటు చేసినప్పుడు, అత్తే కోడల మీద తిరుగుబాటు చేసినప్పుడు, కోడలి అత్త మీద తిరుగుబాటు చేసినప్పుడు ఇక దిక్కువరు.
ఇంటి వాళ్ళే శత్రువులైనప్పుడు ఇంకా దిక్కెవరు? అప్పుడు ఏం చేయాలి? ఎవరిని ఆశ్రయించాలి? మనుషుల దగ్గరికి పోదామా? పెద్దల దగ్గరికి పోదామా? పెద్ద మనుషుల దగ్గరికి పోదామా? వారు కుటుంబాన్ని ఇంకా ఏదైనా చేస్తారు తప్ప, కుటుంబాన్ని బజారు పిలుస్తారు తప్ప, దానికి సొల్యూషన్ ఏమిటో, ఈ కుటుంబం ఎలా చక్కబడుతుందో, ఎవరికేం చెప్పాలో అని ఆలోచన చేసిన మానవుడు ఒకడు ఈ లోకంలో లేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భార్యలు పిల్లలు శత్రువులు ఎత్తుకొని పోయినారు. తన ప్రజలేమో రాజుని చంపుదామని వెంటాడుతున్నారు. దావీదు అప్పుడు ఏం చేసినాడంట? చూడండి, చదవండి ఆ మాట. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి చాలు ధైర్యం తెచ్చుకున్నాడంట. ఎవరిని బట్టి? ఎక్కడున్నాడు ఆయన? అసలు ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడని అంత ధైర్యం ఎందుకొచ్చింది దావీదుకు? ఒక మనుషుడా, అయ్యా నన్ను కాపాడయ్యా, ప్రజలందరూ నన్ను కుట్టడానికి వస్తున్నారని చెప్పి ఓ మనిషి సాటు పోయినట్టుగా కనిపించని దేవుని యందు ఆత్మ స్వరూపములో ఆత్మగా దేవుని యొక్క ఆత్మ కలిగి, అందుకే దావీదు దేవుని యొక్క హృదయానుసరుడైనాడు. ఈయన హృదయము దేవుని హృదయంతో అత్తుకొని పోయిందంట. ఏడవటానికి శక్తి లేనంత బిగ్గరగా ఏడుస్తూ, దిక్కుముక్కు లేకుండా, చిన్ననాడే సింహాన్ని చీల్చి చంపిన వాడే, చిన్ననాడే ఎలుగుబంటిని చీల్చి చంపిన వాడే, సింహపు గుండె లాంటి గుండె కలిగిన వాడే, అంత ధైర్యం కలిగినటువంటి దావీదు ప్రజలందరూ రాజుని చంపుదామని వెంటాడుతున్నప్పుడు, కుటుంబం అంతా శూన్యమై ఇళ్ళని తగలబడి ఏకాకిగా దావీదు మిగిలిపోయినప్పుడు ఎవరిని చూసి ధైర్యం తెచ్చుకున్నాడంట? తాను సృష్టించిన తన కన్నవాడైనటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువును బట్టి ఆనాడే కనిపించని స్వరూపంలో యేసు ప్రభువు చూసినాడు దావీదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టకాలంలో మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఈ మాట మన జీవితాలకు ఆపాదించుకుంటే, కష్టకాలంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎవరిని ఆశ్రయిస్తున్నావు నువ్వు? బాధ వచ్చిందని ఏ మనుషుల దగ్గరికి పోతున్నావు? ఏ మనుషుల దగ్గరికి పోతే నీ బాధను వింటారు, బాగా శ్రద్ధగా వింటారు. తర్వాత నీ బాధ తీర్చకపోగా 10 మందికి చెప్పి హేళన చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలను హేళన చేస్తారు మనుషులైతే. అందుకే కుటుంబ పరిస్థితుల్లో, భార్య భర్తల పరిస్థితుల్లో కనిపించని దేవుడికి మాత్రమే చెప్పుకోవాలి కానీ మనుషులకు చెప్పుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులకు చెప్పుకోవద్దు. మనుషులు మన జీవితాలను, మన కుటుంబాలను బజారున పడేస్తారు. ఇక్కడ దావీదు ఆ దేవాది దేవుని వైపు చూచి, యేసయ్యా నీవే నాకు దిక్కయ్యా, నీవే నాకు దిక్కయ్యా అని చెప్పి ఆ దేవుని వైపు చూసి ప్రగాఢమైన విశ్వాసముతో, అచంచలమైన విశ్వాసము కలిగి దావీదు వైపు, ఆ దేవుని వైపు చూస్తా వచ్చినప్పుడు, ఆ కరుణామయుడు, ఆ దయామయుడు, ఆ దయా దాక్షిణ్య పూర్ణుడు, ఆ జాలి కలిగిన యేసయ్య, ఆ కరుణా సంపన్నుడు దావీదు కాలంలోనే అండగా నిలుస్తా వచ్చినాడు, కొండగా నిలుస్తా వచ్చినాడు, ఆశయ దుర్గముగా దావీదుకు వెన్నంటి నిలుస్తా వచ్చినాడు. దావీదుకు వెన్నంటుండి దావీదును కాపాడిన దేవుడు మనందరినీ కాపాడలేడా? మనల్ని కాపాడలేడా? ఎడ కాపాడుతున్నాడయ్యా? మేము రక్షణ ఉంది, దగ్గర 20 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది. ఎడ కాపాడుతున్నాడు నా కుటుంబాన్ని? ఎక్కడ కాపాడుతున్నాడు నా కుటుంబాన్ని? సాకులు చెప్తామే.
దేవుని మీదనే నిందలు వేస్తామే, కానీ దేవుని ఎడల మనమేలా ఉన్నామో గ్రహించమే. దావీదు లాంటి మనస్సు కలిగి ఉంటున్నామా? దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఏమంటున్నాడు చూడండి, చదవండి అన్నమాట 7. పిమ్మట దావీదు ఏ పోదు తెమ్మని యాజకుడకు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏ పోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాను. ఏ పోదును దావీదు వద్దకు యాజకుడు తీసుకొని వస్తున్నాడు. దావీదు దేని బట్టి ధైర్యపడ్డాడంటే ఆ యెహోవాను బట్టి, ఆ యేసయ్యను బట్టి ధైర్యం తెచ్చుకోవడమే కాకుండా దానికి సొల్యూషన్, దానికి మార్గం దేవుడాడుతున్నాడు. ఎలా? దేవుడిని నమ్ముకున్నాను. మనం అనుకుంటాం గాలి దీపం పెట్టి దేవుడా దేవుడు అంటే కాపాడతాడా? ఏం చేయాలో చేస్తున్నాడు. ఇక్కడ యాజకుడు పిలువనంపాడు, అయ్యా ఏ పోదు తెలుసుకోండి. ఏ పోదు దేని సదృశ్యం అంటే వాక్యానికి సదృశ్యం. దేని బిడ్డ ఏ పోదు వాక్యానికి సదృశ్యం. వాక్యాన్ని దేవులాడుతున్నాడు. వాక్యము ఏమి చెబుతుంది? ఆ మోసే ధర్మశాస్త్రం ఏమి చెబుతుంది? కష్టకాలంలో ఏం చేయమని చెప్పింది? వాక్యాన్ని వెతుకుతా ఉన్నాడు. వాక్యాన్ని తెప్పించుకున్నాడు. నా కుటుంబంలో బైబిల్ ఉందా? వాక్యము కలిగినటువంటి బైబిల్ మన కుటుంబంలో ఉన్నాయా? లేకపోతే దావీదు తెప్పించుకున్నట్టు మనం కూడా తెప్పించుకోవాలి. నీ పిల్లలందరికీ బైబిల్ ఉన్నాయా? ఇంటిలో ఎంతమంది ఉంటామో అంతమందికి బైబిల్ వాక్యం ఉండాలి. దావీదు ఏ పోదు తెప్పించుకున్నాడు. మనమేం తెప్పించుకోవాలి? మన కుటుంబాలకు బైబిల్ తెప్పించుకోవాలి. వాక్యము బైబిల్లో వాక్యం ఉంటుంది. వాక్య గని. బైబిల్ను కలిగి ఉన్నామా? తన కుటుంబంలో బైబిల్ని కలిగి ఉన్నామా? కలిగి ఉంటే కలిగి ఉన్నామేమో. ఆ బైబిల్ని ఎక్కడ పెట్టాం? నిరర్థకం చేస్తున్నామేమో. జాగ్రత్త. బైబిల్ను ఎక్కడ పెట్టాలో? ఒక సెల్ఫ్లో పెట్టో, ఓ పెట్టెలో పెట్టో, ఎక్కడో మరుగులు వేసి వాక్యం వైపు చూస్తలేమేమో. దావీదు అలా కాదు. యాజకుని ద్వారా ఏ బోధను తెప్పించుకొని నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నువ్వు వారిని కలుసుకుని తప్పక వారిని అందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. దేవుని దగ్గర వాక్యము ఉంటుంది, బైబిల్ ఉంటుంది, మన దగ్గరనే ఉంటుంది. విచారణ చేయకపోతే ఏం లాభం? అంటే ధ్యానం చేయకపోతే ఏం లాభం? ధ్యానించకపోతే ఏం లాభం? ధ్యానిస్తున్నావేమో, పాఠ్య పుస్తకాలు చదివినట్టు, పేపర్లు చదివినట్లు బైబిల్ యొక్క వాక్యాన్ని చదవచ్చు కాబట్టి చదువుతున్నట్టుగా చదువుతున్నావేమో. అలాగా విచారణ చేయడం అంటే ఆధ్యాత్మికమైన విషయంలో ధ్యానించటము. నా దేవుడు ఏమి చెప్పినాడు? కష్టకాలంలో నేను ఎలా ఆదరించబడాలి? ధర్మశాస్త్రం ఏమి చెప్తుంది? బైబిల్ ఏమి చెప్తుంది? వాక్యం ఏమి చెప్తుంది? శ్రమల కాలంలో నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడవద్దు. శ్రమ కాలంలో నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతగాని వాడవద్దు. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దంట. శ్రమలు వచ్చినప్పుడు ఇక నాకు దిక్కేవరు, అయ్యో నా పని అయిపోయింది, ఇక నన్ను ఆదరించేవారు లేరు అని చెప్పంట కృంగిపోవద్దంట. శ్రమకాలంలో నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడవద్దు అని వాక్యం చెప్తుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, చేతగాని వాళ్ళం కావద్దు మనము. దావీదు ఇక్కడ అసలు దిక్కులేనటువంటి పరిస్థితి. సత్యం ఒకటే మార్గం ఉన్నది. చావుకు మాత్రం తావివ్వలేదు కానీ యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ఏ పొదలు తెప్పించుకొని దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కృపాసనం యొద్ద ఆయన విచారణ చేస్తున్నాడు. ఏం చేయాలి?
ఈ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, ఈ ఇబ్బందులు ఇట్లా ఉన్నాయి, ఈ అనారోగ్య పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, ఈ శ్రమలు ఇలా ఉన్నాయి, నేనేం చేయాలి? దేవుని దగ్గర విచారణ చేయాలి. చేస్తున్నామా? మనం చేస్తున్నామా? మన బాధలు మనమే చేసుకొని ఊరికి ఇంట్లో కూర్చొని భార్య భర్తలు అయితే భార్య భర్తలు ఒకరి ముఖం ఒకరు చూసుకొని చింతాక్రాంతులమై ఏం చేద్దాం? పరిస్థితులు ఇలా అయిపోయాయి. ఏం చేద్దామని చెప్పి ఒకరికొకరు చింతించుకుంటూ చెప్తున్నారా? నీ చింత యావత్తు నా మీద ఏమని దేవుడు చెప్తే, చింత యావత్తు ఆయన మీద లేకుండా మనమే చింతించుకోవడం వలన దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు చింతించడం వలన నీ ఎత్తు బెత్తడు ఎక్కువ కానీ బెత్తడు తక్కువ కానీ చేసుకునలేవు. దేవుడు అన్ని విధాలు మనకు చెప్తే మనం ఏం చేస్తున్నాం? నీ వాక్యాన్ని ఇబ్బందులు వచ్చినాయా? కుటుంబంలో అనారోగ్య పరిస్థితి వచ్చిందా? బైబిల్ దగ్గర పెట్టుకొని కుటుంబ సమేతంగా కూర్చొని బైబిల్ చదవండి, వాక్యం చదవండి. వాక్యం చదవడం ద్వారా వాక్యం ఏం చెప్తుంది? మనకు ఎలా తెలుస్తుంది? మనుషులే నన్ను కాపాడలేదు, వాక్యం కాపాడుతుందా అనుకునే వాళ్ళేరా? ఎంతైనా దేవుడే బ్రదర్. దేవుడు కాపాడమంటే మరి కాపాడతాడు. ఎట్ట కాపాడతాడు? మనుషులను ఆధారం చేసుకోవాలి కదా అంటారు చాలా మంది. నువ్వు దేవుని దగ్గరకు పోయి దేవుని వాక్యం దగ్గర నువ్వు ధ్యానించుకుంటే, విచారణ చేస్తూ ఉంటే నీకు మార్గం చూపించే దేవుడు, నీకు సొల్యూషన్ ఏమి చేయాలో చూపించే దేవుడు నీకు మార్గం సరళం చేస్తాడు. ఏ మనుషుని దగ్గరకు పోవాలో చూపిస్తాడు, ఏ శత్రువును ఎలా పట్టుకోవాలో చూపిస్తాడు, నీ ఇబ్బందిని ఎలా తీర్చుకోవాలో చూపిస్తాడు, నీ అనారోగ్య పరిస్థితిని ఎలా స్వస్థపరచుకోవాలో, ఏ డాక్టర్ దగ్గరికి పోవాలో, ఏ దవాఖాన దగ్గరికి పోవాలో, ఏ మెడిసిన్ వాడాలో దేవుడే కదా చూపించేది. దేవుడు నాకు హాస్పిటల్కి బ్రదర్ అంటారు చాలా. సృష్టి యావత్తులు చేసింది ఎవరి కొరకు? మానవ కొరకు కాదా? భూమిని సృష్టించింది మానవుని కొరకు కాదా? ఆకాశము సృష్టించింది మానవుని కొరకు కాదా? సముద్రము సృష్టించింది మానవుల కొరకు కాదా? పశు పక్షాదులను సృష్టించింది మానవుల కొరకు కాదా? వృక్షాలను, ప్రాకు జీవులను, పలవిధి పక్షులను సృష్టించింది మానవాళికి కాదా? ఇవన్నీ మన కొరకే కదా, మనం ఆడుకోవాలి కదా. చదువు ఇచ్చింది దేవుడు కదా, దవాఖాన పెట్టడానికి జ్ఞానం ఇచ్చింది దేవుడు కదా, మెడిసిన్ కనిపెట్టింది దేవుడి యొక్క బిడ్డలు కాదా? నువ్వు తొక్కే సైకిలు, నీ బైకు, ప్రతి వాహనము, ప్రతి విమానము ఎక్కడికి వెళ్ళి వచ్చింది? బైబిల్ నుంచి రాలేదా? దాన్ని కనిపెట్టిన వాళ్ళు ఎక్కడున్నారో వెతకండి. బైబిల్ వేసే నమ్ముకున్న వాళ్ళు కాదా? ప్రతిదీ చూడండి మీరు. సర్వ సంపదలు బుద్ధి జ్ఞానములు ఆయన గుప్తములై ఉన్నవి, ఆయన దగ్గర ఉన్నవి. వాటిని తీసుకోవడానికి మన చేత కావట్లేదు, వాటిని పొందుకోవడానికి మన చేత కావట్లేదు. ఎక్కడ ఉంది జ్ఞానము? బైబిల్లో ఉంది జ్ఞానము. ఏదో పాఠ్య పుస్తకాల దగ్గర చదివితే జ్ఞానం రాదు. దావీదు ఏం చేసినాడు? విచారణ చేసినాడు. ఏ పొదును తెప్పించుకొని విచారణ చేస్తూ వచ్చినాడు. విచారణ చేస్తూ వచ్చినప్పుడు కష్టకాలములో, అయ్యా నా పిల్లల్ని, నా భార్యల్ని శత్రువులు ఎత్తుకొని పోయినారే, ఇండ్లన్నీ తల్లబెట్టిపోయినారయ్యా శత్రువులు, అమాలేకీయులు వచ్చి. అది చాలదన్నట్టుగా ప్రజలందరూ నా మీద తిరుగుబాటు చేసి, దావీదు ఆ శత్రువులు నీ వల్లనే వచ్చినారయ్యా మా మీదకి, నువ్వు ఒక్కరివి లేకపోతే మా మీదకి ఏ శత్రువులు రాడని చెప్పి ప్రజలందరూ నా మీద రాళ్ళు రువి చంపుదామని నన్ను వెంటాడుతున్నారయ్యా. ఎవరు చెప్తున్నారు? దావీదు. ఎవరు చెప్తున్నారు? దావీదు దేవుడు చెప్పుకున్నాడు కానీ ఏ మనుషుని ఆశ్రయించలే. చూడండి, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనుషులను నమ్మొద్దన్నాడు, రాజులను సైతం నమ్మొద్దన్నాడు.
దేవుని వాక్యం దగ్గరకు రా, విచారణ చేయి, ధ్యానం చేయి, ప్రార్థన చేయి. దేవుడు నీకు మార్గం సరళం చేస్తాడు. కష్టకాలము దావీదు అదే చేసినాడు. ఇక్కడ యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని, ఏ పోదును తెప్పించుకొని, ఏ పోదంటే వాక్యం తెప్పించుకొని, ఆ వాక్యమైనటువంటి దేవుడు, వాక్యము దేవుడా కాదా? ఎక్కడ ఉన్నది? ఆరాధన వర్తమానంలో ఎక్కడ చూసుకుందాము? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య కన్య మరియ గర్భంలో జన్మిస్తా వచ్చినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యమే ఓంకార స్వరూపుడు. వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? అన్యులు సైతం రాసుకుంటారు ఓం అని. అది ఏంటి? వాక్యమే, శబ్దం. ఓంకార స్వరూపుడు అంటే ఏమన్నా యేసుప్రభువే. భాషలు వేరు. భాషలు మారినంత మాట్లాడిన దేవుడు మారడు. ఏమన్నా ఆరాధనలో దేవుడు అంటే ఎవరంట? దేవుడు ఒక్కడే. దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే క్రీస్తు యేసును నరుడు. దావీదు ఏ ఒక్కరి వైపు చూడలే, ఆ ఒక్కడైనటువంటి దేవుని వైపు చూసినాడు. ధైర్యం తెచ్చుకున్నాడు. ఎంత ధైర్యం! శత్రువులు తరుముతున్నారు బాగా. ఇక కాస్తో కూస్తో అయితే చచ్చిపోయేది ఒకటే ఉంది, ఖడ్గంబాలైతము. ఆ సమయంలో దేవుడు ఒక పెద్ద రూపం కలిగి, నాకు మారుడా దా 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 తన సంకల్పం చేసుకున్నాడు అనుకో. శత్రువు దగ్గరికి వస్తున్నారు. పెద్ద రూపం కలిగి అజాన్ బాబు దగ్గర నిలిచి, నా కుమారుడు ఎక్కడ వస్తున్నావు కదా అని చెప్పి తన రెక్కల కింద చేర్చుకున్నాడు అనుకో. ఆ మనిషి ఎట్లా ఉంటాడు? ఎంత ధైర్యం ఉంటాడు? చెప్పన సత్యము మహిమాయుక్తమైన ఆనందము ఆ పరిభయవానికి వస్తుంది. మన దేవుడు అంత గొప్ప దేవుడు, కనిపించిన దేవుడు. అలాగే మనల్ని ఆదరిస్తాడు, హక్కున చేర్చుకుంటాడు, దావీదును చేర్చుకున్నట్టుగా. అప్పుడు అలాగే విచారణ చేస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పినాడు తెలుసా? ఎవరు విచారణ చేసినాడు? చదవండి. విచారణ చేయగా యెహోవా, తరుము, నిశ్చయంగా నువ్వు వారిని కలుసుకుని తప్పక నీ వారినందరినీ దక్కించుకుందువని సెలవిచ్చాను. అయ్యా, శత్రువులు నా భార్యని పిల్లల్ని ఎత్తుకొని పోయినారయ్యా, వాళ్ళు ఎక్కడ పోయినారో తెలియదయ్యా, మరి వాళ్ళెంబడి వారిని తరుముదునా? నీ మాట లేకపోతే నేను తగ్గనయ్యా. నువ్వు సెలవిస్తే తప్ప నా సొంతంగా నేను పోనయ్యా. మనం ఏం చేస్తామంటే సొంతంగా ప్రయోగాలు చేస్తాం, దేవుడు లేకుండా. తర్వాత ప్రార్థన చేసుకుందాం, దా మాటలవుతుంది. చిన్న ఎగ్జాంపుల్, ఒకటేసారి నైటు ఒక భార్య అంటాడో లేకపోతే ఒక భర్తే అంటాడో, ప్రార్థన చేసుకుందాం ఆయన కుటుంబ ప్రార్థన అని. ఎక్కువైతే భార్యలే అంటారు, ఎందుకంటే ఎక్కువ స్త్రీలే అనుకుంటారు దేవుడిని, పురుషులు తక్కువనే. ఎక్కడైనా భార్య అంటారు. ప్రార్థన చేసుకుందాం ఆయన కుటుంబ ప్రార్థన చేసుకున్నాం అంటే, రావమ్మ బాగా చేసుకుంది కానీ తర్వాత తిన్నగా చేసుకుందా, ఆకలి అవుతుంటే అంటారా? నిర్లక్ష్యపరచవద్దు ప్రేమ దేవుని బిడ్డలారా. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరచవద్దు. దావీదు నిర్లక్ష్యపరచలే, ఓన్గా నిర్ణయం తీసుకోలే, సొంత నిర్ణయం తీసుకోలే. దావీదు సింహపు గుండె లాంటి గుండె కలిగిన వాడు. చిన్ననాడే ఎలుగుబంటిని చీల్చి చంపినవాడు, సింహాన్ని చీల్చి చంపినవాడు. ఆ దండు ఒక లెక్క పోవచ్చు, కానీ ఎందుకు పోలే? దేవుడు తోడుగా లేకుండా ఏ పని చేయలే చిన్ననాటి నుంచి కూడా. సౌలు దగ్గర ఏమంటాడు? దావీదు ఏమంటాడు? చిన్న బాలుడు, ఇశ్రాయేలీయులు లక్షలాది మంది ఆ ఫిలిస్తీయులను చూసి, ఆ ఫిలిస్తీయుడు గొలియాతును చూసి గడ్డగడ్డ వణికిపోతూ చల్ల చెమటలు వచ్చి బీపీ షుగర్లు పెరిగి పడిపోయినారంట. ఎక్కడో అక్కడ సొమ్మసిల్లిపోయినారంట. వాడొక్కొక్క తూట పేరుస్తుంటే, ఒక్కొక్క మాట పెడుతుంటే, మీరు మనుషులేనా? అసలు మీకేమైనా రోషం ఉందా? మీరు నిజమైన దేవుని బిడ్డలంటారు కదా, మీరు దేవుని బిడ్డ, జీవం వెళ్ళిన దేవుని బిడ్డలంటారు కదా. మీరు ఒక్కరంటే ఒక్కరా నా మీదకి, ఒక్కగారు అని చెప్పి సవాలు ఇస్తుంటే 40 రోజులు ఏ ఒక్కని వల్ల కానటువంటి పరిస్థితుల్లో
దావీదు చిన్న బాలుడై గొర్రెలను వదిలిపెట్టి ఆ గొర్రెల దగ్గరికి వచ్చినప్పుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, దావీదు దగ్గరికి పోయి, దావీదు రాజా వాడేందయ్యా ఆ మాట సున్నతి లేని జీవం వెళ్ళిన దేవుని బిడ్డల మీద మన మీద ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు? ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు? మనం జీవం వెళ్ళిన దేవుని యొక్క బిడ్డలం మనం అని చెప్పి పోయినప్పుడు గట్టి పరకాల అక్కడ తోసేస్తున్నాడు. ఎవరిని? దావీదు. ఎవరు? సౌలు రాజు. ఎందుకంటే చూడడానికి కూడా నేను బాగుంటాయి. ఎందుకు రాజా అలా పోపు అంటున్నావు? వాడు ఒక మాట మాట్లాడుతుంటే అసలు రోషం రావట్లేదా మనకు? మనం జీవం వెళ్ళిన దేవుని కుమారులం మనము. వాడు సున్నతి లేని ఫిలిష్తీయులు, విగ్రహాలను మొక్కేవారు వాళ్ళు. వాడు ఒక మాట మాట్లాడుతుంటే ఎలా ఊరుకోమంటావు? నేను చంపుతావా? ఆ ఫిలిష్తీయుడు ఏమంటున్నాడు గొలియాతు? ఒక్కడంటే ఒక్కరు రండి నాతో యుద్ధం చేయడానికంటే సవాలు చెప్తా ఉన్నాడు వాడు. నేను పోతా రాజా సెలవి. మొదటగా పోపు అన్నాడు. తర్వాత అన్నాడు, నువ్వు ఎలా చంపుతావా? మేమే కాకుండా ఇట్లా పడి ఉన్నాం మేము. నువ్వు ఎలా చంపుతావంటే, చిన్ననాడు నేను నా తండ్రి గొర్రెలను కాయచుండగా ఎలుగుబంటి నా గొర్రెలపై పడ్డప్పుడు ఎలుగుబంటిని పట్టుకొని రెండుగా దవడలు చీల్చివేసిన నేను నా గొర్రెను విడిపించిన. ఎలుగుబంటే కాదు రాజా, సింహం కూడా వచ్చింది ఒకసారి. సింహాలు కూడా చీల్చి చంపి నా గొర్రెలను నేను రక్షించుకున్నా. ఆ ఎలుగుబంటి నుండి, ఆ సింహం నుండి చీల్చడానికి దేవుడు నాకు శక్తి ఇచ్చినటువంటి ఆ దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడైన గొలియాతును చంపడానికి నాకు బలం ఇవ్వడా నా దేవుడు? నా దేవుడు అనే మాట వాడినాడు. కానీ నేను చంపినాను అన్నాడు అక్కడ. ఆ సింహాన్ని చంపిన వాడిని నేనే, ఆ ఎలుగుబంటిని చంపిన వాడిని నేనే అనలే. ఆ మాట చదువుకున్నామా? చూస్తే బాగుంటుంది. 17 మొదటి సమయాలు 17 34 ఇవ్వండి. 34 నుండి మొదటి సమయాలు. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహాసనమును ఎలుగుబంటిను వచ్చి సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దాన్ని తరిమి చంపి తిని దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని మీ దాసునైన నేను ఆ సింహమును ఆ ఎలుగుబంటిని చంపి తినే జీవము గల దేవుని సైన్యములను జీవం కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగున నీవు. చూడండి ఇక్కడ ఒక మాట ఏమన్నాడంటే, జీవం కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించిన, జీవం కలిగిన దేవుని ముందు నటిస్తున్నాడు. జీవం కలిగిన దేవుని ముందు నటిస్తున్నాడు. మనం కూడా జీవం కలిగిన దేవుని ముందు నడిపించాలి. దావీదు ఆ జీవం కలిగిన దేవుని ముందు విచారణ చేస్తున్నాడు. అలాగా అన్నప్పుడు రాజు దావీదును యుద్ధానికి బొమ్మని పంపిస్తున్నప్పుడు అక్కడ కూడా ఒక మాట పడినాడు. ఏమన్నాడు చూడండి, 45 వచనం. 45 దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుతున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. చూడండి ఈ మాట ఎలా ఉందో. ఎవరినైతే 40 రోజులు తిట్టరాని తిట్లు ఏ విధంగా ఇశ్రాయేలీలను తిడుతూ వచ్చినావో, తిరస్కరిస్తూ వచ్చినావో, నీచాతి నీచంగా చూస్తూ వచ్చినావో, నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీల జీవం వెళ్ళిన దేవుని సైన్యం పేరు మీద వేస్తున్నాను.
చూడండి, ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి యెహోవా పేరిట వస్తున్నాను. ఎవరి పేరు మీద వస్తున్నట్ట? సైన్యములకు అధిపతి అయినా యెహోవా పేరు మీద వస్తున్నాను. సైన్యములకు అధిపతి అయినా. అప్పుడు ఆ దేవుని ముందు నటిస్తున్నాడు. ఈ మాట ఎందుకు చదువుకుంటున్నామంటే, ఎక్కడ కూడా దావీదు సొంత నిర్ణయము, సొంతం నేను అని చెప్పుకోలేదు. ఏడా జీవం వెళ్ళిన దేవుని పేరు మీద ఆ యెహోవా పేరు, యుద్ధము నాది కాదు యెహోవాదే అన్నాడు. యుద్ధము నేను అనుకుంటున్నావా? చేసేది నేను కాదు. యుద్ధం అని చేస్తున్నట్ట దేవుడే చేస్తున్నాడు, యెహోవానే చేస్తున్నాడు. చిన్ననాడే దావీదు తోడుగా ఉండి గొలియాతును సంపించినటువంటి ఆ దేవుని సన్నిధిలో ఇప్పుడు విచారణ చేస్తున్నాడు. ఇక్కడ ఆ విచారణ చేసి ఎక్కడ నేర్చుకున్నాడు? చిన్ననాటి నుండే నేర్చుకున్నాడు. ఇక్కడ కూడా విచారణ చేస్తే అప్పుడు దావీదు ఆయన మనవిని, దావీదు నువ్వు తరిమేసేయి, నువ్వు పో, నిశ్చయముగా ఆ దండును నువ్వు తరిమేదవు, ఆ దండును నువ్వు పట్టుకునేదవు, ఆ దండులో నుండి నీ భార్యలను, నీ పిల్లల్ని, వాళ్ళు దోచుకునేటువంటి సొమ్ము యావత్తును నువ్వు తిరిగి సంపాదించుకుంటావు, పో అన్నాడు. చూడండి, ఆ దేవుడు సెలవేయగానే దావీదు ఆ దండును తరిమి తన భార్యల్ని, తన పిల్లల్ని విడిపించుకొని వారు దోచుకున్నటువంటి ఆస్తిపాస్తులు అన్నింటినీ కూడా వీళ్ళదే కాదు, ఇంకా ఏ దేశాలను జయించి ఎవరెవరి దగ్గర ఎంత ధనధాన్యాలు, ఎంత వెండి బంగారాలని సంపాదించుకుని వచ్చినారో ఆ అన్నిటిని కూడా సమృద్ధిగా దోచుకుని వచ్చినట్ట దావీదు. చూడండి ఆ మాట చదవండి, 18. మొదటి సమూయేలు 30:18-19 వచ్చిన. ఈలాగు దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించెను. కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించుకోగలిగినాడు. దేవుని బిడ్డలారా, నిజంగా నీవు నేను దావీదులాగా ఆయన పాద సన్నిధిలో గోజాడితే, ఆయన పాద సన్నిధిలో ప్రార్థన చేస్తే, వాక్యం దగ్గర విచారణ చేస్తే మనకు లోటుగా ఉన్నది ఏదో మనం సాధించుకోలేమా? దావీదుకు తోడై ఉన్నటువంటి దేవుడు నీకు నాకు తోడై ఉండడా? దావీదు దేవుడు మన దేవుడు కాదా? ఆర్థికపరమైన ఇబ్బందుల్లో, అప్పుల బాధల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, విపత్కాల పరిస్థితుల్లో ఎక్కడైనా మనం ఎక్కడైతే సొమ్మసిల్లిపోయామో, ఎక్కడైతే బిక్కుమనుకుంటూ బాధపడుతూ కూర్చుంటున్నామో, ఇక నాకు దిక్కే లేదని చెప్పి బాధపడుతున్నామో, ఏ దిక్కు లేని వారికి ఆ యేసయ్యనే దిక్కు. ఏ కాంగులను సంసారంలో చేసే దేవుడు, అందరిలో ఒంటరి అయిన వాడు 10,000 చెప్పిన దేవుడు, నీ ఒంటరిగా ఉన్నామని బాధపడకు, ఏకాకిగా ఉన్నామని బాధపడకు, నాకు దిక్కుముక్కు లేదని బాధపడకు. ఆదరించే దేవుడు నీకు నాకున్నాడు. దావీదును ఆదరించిన దేవుడు, దావీదుకు తోడుగా ఉన్నటువంటి దేవుడు. మనం కూడా దేవుని మీద ఆధారపడి ఉంటే మనం కోల్పోయినవి కూడా సంపాదించుకోగలం. దుర్వ్యసనాల ద్వారా త్రాగుడు బానిసలై డబ్బంతా కొల్లబెట్టామేమో, ఇల్లంతా చెంగాభింగం చేసి ఇల్లు అసలు దరిద్రతలో ఉన్నామేమో, అజ్ఞానం చేత పేకాటలాడు, త్రాగుడు తాగో, జూదవాడు, సినిమాలు చూసో, చెడ్డ స్నేహం చేసో, దుష్ట స్నేహము మంచి నడవడిని చెప్పు. వాక్యం చెప్తుంది, దుష్ట స్నేహితం పట్టవద్దు. మన ఇల్లేందో, మన పనేందో, మన దేవుడేందో, ఈ లోకంలో జీవించినన్ని రోజులు ఈ 3 మనం కలిగి ఉంటే చాలు. ఇల్లు కలిగి ఉండాలి,
ఇల్లు కలిగి ఉన్న ప్రతి వారు పని కలిగి ఉండాలి. పని కలిగి ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళకి దేవుని సన్నిధి, దేవుని మందిరం ఉండాలి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఓలంటారు ఈ మాట. ఈయనే అంటాడు, దావీదే అంటాడు. మరి ఒక స్త్రీలు ఏడవలేనంత బిగ్గరగా ఏడిచిన వాడే, ఏడవడానికి శక్తి లేనంత నిస్సత్వ కలిగి ఉన్నవాడే ఇప్పుడు ఆ మాట మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? దేవుని సన్నిధిలో వచ్చింది. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నా కుటుంబం పచ్చగా ఉందయ్యా, సర్వ సమృద్ధితో ఉన్నానయ్యా అంటున్నాడు, చెప్పుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? యేసేపులో వచ్చినాయి. యేసేను నమ్ముకోవడం వల్ల వచ్చినాయి. ఆ దేవుని దగ్గర విచారణ చేయడం వల్ల వచ్చింది. తిరిగి సమృద్ధిగా పోగలిగాడు. ఏమైనా దేవుడు అయినా ఇబ్బంది. మనం కూడా దేవుని మీద ఆధారపడితే, ఇక్కడ ఒక మాట మధ్యలో అమాలేకీయుడు వాళ్ళ దండంతా కూడా దావీదు తరుగుతూ ఉంటే ఒక్కడు శతగాని వాడేమో, కాస్త ముసలి వాడేమో వాడు వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. వాడు ఒక్కడే మిగిలిపోయినాడు. దావీదు ఇప్పుడు ఆయన ఏం చేయాలి వాడిని? ఇప్పుడు దావీదు ఒక్కడు శత్రువు, అందరూ వారి పేరు దొరకకుండా వెళ్ళిపోయారు, ఒక్కడు మాత్రం మిగిలిపోయినాడు. ఇప్పుడు ఏం చేయాలి? అది సెకండరీ. ఫస్ట్గా అసలు మానవ నైతికం ఏం చేస్తాం? శత్రువు దొరికిండు మనకు అని. ఆ భార్యలను, నా పిల్లల్ని ఎత్తుకొని పోతారా మీరు అని చెప్పి ఏం చేస్తారు? చంపేయాలి. అసలు ఒక ఏడుకు చంపేయాలి. కానీ ఈ మాట మన జీవితాలకు ఆపాదించుకోవాలి. ఊరగా చెప్పట్లే ఈ మాట. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, యేసుని నమ్ముకున్న మనం దేవుని ప్రేమ కలిగి ఉన్నాం. శత్రుత్వం చూపొద్దు, పగవారిని సైతం ప్రేమించాలి. దేవుని వాక్యం అదే చెప్తుంది. మనం అదే చెప్తుంది. అక్కడే మనం పోగొట్టుకుంటున్నాం. అందుకే మనం వదిలితలేదు. అందుకే మనం ఫలించడం లేదు. అందుకే అన్ని బాధలు, అన్ని ఇబ్బందులు, అన్ని కష్టాలు, అన్ని శ్రమలు. ఎందుకంటే దావీదులాగా మనం కూడా ఇబ్బంది కొరివిలో కూడా దేవుని దగ్గర విచారణ చేయడం లేదు. దవాఖాన పోదాంపా, పిల్లకి బాగాలేదు, అయ్యో అనుకోకుండా ఏదైనా వచ్చింది అనుకో, తక్షణం పాప అయ్యో ప్రార్థన చేసుకుని పోదామయ్యా, ప్రార్థన చేసుకుని పోదాం. అక్కడ సస్తుంటే ప్రార్థన నాడు ఆడు రమ్మం అంటారా? అది కామన్, అది మానవ నైజం అది అంటారు. కానీ ఏం చేయాలి? ప్రార్థనే చేయాలి. ప్రార్థనే. దావీదు ఇక్కడ ఏం చేసినాడు? ప్రార్థన చేసినాడు, విచారణ చేసినాడు. ప్రార్థన చేసుకున్న తర్వాత దేవుడు ఎక్కడ తీసుకుంటాడు? దేవుడే నడిపిస్తాడు. అనేలు బతికే పరిస్థితి కాదు, ఆ యాక్సిడెంట్ బతికే పరిస్థితి కాదు. దేవుడు కాపాడలేదా? 3 రోజుల్లో కోలుకొని ఇంటికి రాగలిగిన 3 రోజులు. పరిశుద్ధుల ప్రార్థన కాదా? ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయమని చెప్పేసి దవాఖానల వాళ్ళే ఏమైనా 3 రోజులు ఎంత పెద్ద ఆపరేషన్, తలకు 5 కుట్లు, అది ఇక్కడ తగిలితే అవుట్ అయిపోతాడు. కాళ్ళకు ఇదే మేజర్ అనుకున్నాం మాకు తెలియక, కానీ లోపల ఇది ఎరిగిపోయింది. కూడా చెవులాగా రక్తం వెళ్ళింది కాబట్టి ఇది ఎరిగితేనే రక్తం వెళ్ళింది. ఆపరేషన్ చేశారు లోపల. ఇందులో ఇంటికి తీసుకుంటారు 3 రోజులు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనం నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు. స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పుకునేటువంటి దేవుడు అబద్ధికుడు కాదు. ఆయన చెప్పినట్టు మనం చేసి ప్రార్థన చేస్తే, ఎప్పుడు ఆయన మందిరానికి వదలకుండా దేవుని మందిరానికి వస్తే దేవుడు అన్యాయస్తుడు. నేను అబద్ధం ఆడడానికి నరుడను కానని చెప్పినటువంటి దేవుడు అబద్ధం ఆడాడు. ప్రేమ దేవుడు, మనం కూడా దేవుని దగ్గర విచారణ చేద్దాం.
దేవుని దగ్గర విచారణ చేసి ఎక్కడైతే ఇక్కడ యమలేకుని మనం మొత్తం చెప్పలే వదిలిపెట్టిపోతే దావీదు ఏమన్నాడు తెలుసా? అయ్యా నేనేం చెప్తాను, నువ్వు కూడా నాలాంటి మనిషి, మాలో ఒకడు. ఆ దుర్మార్గులు నిన్ను వదిలిపెట్టిపోయారా? నిన్ను చంపాలని వాళ్ళు వదిలిపెట్టిపోయినారా? వాళ్ళు నీ వారు నిన్ను వదిలిపెట్టిపోయినారు. కానీ నువ్వు నాకు శత్రుడవే, కానీ ఇప్పుడు శత్రుడవు కాబట్టి నాకు మిత్రుడు. నా దగ్గర భోజనం అని చెప్పి ఆదరించి ఆదుకొని దగ్గర నువ్వు మాలో ఒక్కడవయ్యా, మాతో పాటు అని చెప్పి, కానీ ఒక మాట సహాయం చేయవా? నేనేం చంపం, భయపడుతున్నాడంట, వణికిపోతున్నాడు. నేను ఏమనుకుంటాను, వాళ్ళు ఎక్కడ పోయినో చెప్పు, ఏ తోవ పంట పోయినారు, ఏ మార్గం గుండా పోయినారు మీ తెలుగు, వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పు అంటే ఎక్కడదయ్యా వాళ్ళు ఆ దేశాన్ని నానా రకాల దేశాలను దోచుకొని విచ్చలవిడిగా వచ్చినటువంటి సొమ్ముతోటి ఆడుతూ పాడుతూ సంతోషంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారయ్యా. ఇదే మార్గం గుండా వెళ్ళినారయ్యా వాళ్ళు. అక్కడే నువ్వు వ్యక్తి అంటే అక్కడే ఉంటారని చెప్పినాడు, సలహా చెప్పినాడు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడు ఇక్కడ? ఆయుధంగా వాళ్ళలో నుండే ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళలో నుండే ఒకరిని ఆధారం చేసుకున్నాడు. వారు ఒక్కరిని విడిచిపెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి? మన దేవుని సంకల్పం అది. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, ఏ తిరిగినైనా వాడుకుంటాడు, పగవారిని కూడా వాడుకుంటాడు ఒక సమయంలో. అక్కడ దేవుడు ఆ అమాలేకుని వాడుకొని దావీదుకు త్రోవ చూపిస్తామని ప్రయత్నం, అతను త్రోవ చూపించినాడు. ఏమంటే మనకు కూడా ఎప్పుడు శత్రువుగానే ఉండడు, శత్రువుని ప్రేమించాలి. శత్రువుగా ఎప్పుడు ఉన్నాడు? శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచు వాడను నేనే అని చెప్పినటువంటి దేవుడు. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిస్తే ఆ శత్రువే కదా, ఇద్దరు కలిసి అనుకుంటామా? ఇది మానవులకు అసంభవము, కానీ దేవునికి సాధ్యం. కాబట్టి యేసయ్య నమ్ముకుందాం. మనం కూడా మన ఇబ్బంది కొరవులో నుండి, అప్పుల బాధలో ఉన్నావా, అనారోగ్య పరిస్థితిలో ఉన్నావా, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నావా, అన్నిటి విషయంలో దేవుని దగ్గర విచారణ చేసి, కష్టం వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుని మాత్రం వదలకుండా, ఏది దేవుని నమ్ముకుంటే అన్ని శ్రమలు వస్తున్నాయి, పోకు మందిరానికి అని భర్త అంటాడే, భార్య అంటదేమో పట్టించుకోవాలి. దావీదుని ఏమన్నారు ప్రజలంతా? ఏందయ్యా నీ దేవుడే దేవుడు అనుకుంటా మమ్మల్ని ఇట్లా సర్వనాశనం చేస్తున్నావు అని రాళ్ళకి సంపద అనిపోయినారు. కానీ ఇలా వైపు చూసినాడా? దేవుని వైపు చూసినాడు. మనం కూడా దేవునికి చూద్దాం, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించలాగా ప్రార్థన చేసుకుంటాం.